ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మీరు అందరూ వినే ఉంటారు కుందన్ బాగ్ అని. అయితే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది నేను ఈరోజు చెప్తున్నాను. అయితే ఈ కుందన్ బాగ్ అనే ఏరియాలో ఒక మోస్ట్ హండ్రెడ్ ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్లో ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఒక హస్బెండ్, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, మొత్తం నలుగురు ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే ఈ హస్బెండ్ అనే అతను, అంటే చుట్టుపక్కల చెప్పిన దాని ప్రకారం అయితే ఈ హస్బెండ్ అనే అతను సో తన పని మీద వేరే ఊర్లు వెళ్ళి వచ్చి ఇట్లా ఉండేవాడంట. కాకపోతే ఏంటంటే ఒకసారి వెళ్ళిన అతను ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అయితే ఇట్లా తిరిగి రాకుండా ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉంటారని ఇంట్లో వాళ్ళందరూ, అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. సరే ఏమన్నా అక్కడి నుంచి విచిత్రమైన చప్పులు వినిపించినా ఏం జరిగినా కానీ అటు పోకుండా వీళ్ళు ముగ్గురే ఉన్నారు కదని చెప్పి ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే ఆ ఇంట్లోకి ఒక సడన్ రాత్రి ఒక దొంగ వెళ్ళి దొంగతనానికి వెళ్తే ఆ చుట్టుపక్కల చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు వచ్చి పట్టుకున్నారు దొంగని. అయితే ఆ దొంగ కథ ప్రకారం ఏంటంటే, సో నేను ఇక్కడికి అయితే దొంగతనానికి వచ్చాను సార్, కానీ ఇక్కడ ఏం లేదు, అయితే నేను ఇక్కడ 3 శవాలను చూశానని చెప్పి ఆ 3 శవాలని పోలీసులు చూపిస్తాడు. అయితే ఆ పోలీసులు మొత్తం ఆ శవాలను చూసి ఓకే తీసి పోస్ట్ మార్టం చేపిస్తారు. అయితే పోస్ట్ మార్టం చూసిన తర్వాత ఆ ముగ్గురు 6 నెలల కంటే ముందు చనిపోయినారు. సో ఈ కథని ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే, అయితే 6 నెలల కిందటి నుంచి మేము వింటున్న శబ్దాలన్నీ, లేకపోతే అక్కడ చూసిన సంఘటనలన్నీ, ఆ పిల్లలు ఆడుకునే ఆ ఘటనలన్నీ, ఆ వింత వింతమైన సౌండ్లన్నీ ఏంటి అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళే విచిత్రపోయి ఆశ్చర్యపడ్డారు అనమాట. ఒకవేళ దెయ్యాలో ఏమో ఏమో అనుకొని. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు ఇది మంచి హంటింగ్, గోస్ట్ హంటింగ్ ప్లేస్, ఇక్కడ దెయ్యాలు చాలా ఉన్నాయి, ఇక్కడ ఉండడానికి అందరూ భయపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఈ విధంగా పుకార్లు పుట్టించి ఆ ఇంటిని సేల్ అవ్వకుండా ఆపడానికి చాలా మంది డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అంటారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఆ ఇంట్లో చాలా మంది, ఇప్పుడు అక్కడ ఉన్న ఇంట్లో చాలా మంది నివాసం ఉండి వెళ్ళారు, ఇంకా మంది చాలా మంది వచ్చి రెంట్కు ఉంటున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము ప్రశాంతంగానే ఉంటున్నాం, మాకు ఎటువంటి దెయ్యాల సౌండ్ వినబడట్లేదు, ఎటువంటి దెయ్యం కనబడలేదు, మాకంతా బాగుండగానే ఉంది అంటున్నారు. అయితే ఇక్కడ కన్క్లూజన్ లేనిది ఏంటంటే 6 నెలల ముందు చనిపోయిన వాళ్ళు ఆ 6 నెలలంతా కూడా అక్కడ శబ్దాలు ఎన్నెన్నో విన్నామని చెప్పిన చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్ళు, ఇందులో ఏది కరెక్ట్? వాళ్ళు 6 నెలల ముందు చనిపోయి ఉండొచ్చు కూడా కరెక్టే, ఎందుకంటే పోస్ట్ మార్టంలో వచ్చింది. కాబట్టి ఈ 6 నెలలు ఆ వింత సౌండ్ చేసింది ఎవరు, ఆ ఇంట్లో లైట్లు వేసేయడం ఆరపడం ఇలా చేసింది ఎవరు? ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ఆ ఇల్లు సేల్ అవ్వకుండా ఉండడానికి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళే చేసి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. సో అయితే క్లారిటీ ఏంటంటే, మనం పక్కన వాళ్ళు చెప్పేదాన్ని ఊరికే వినేసి ఇక్కడ మంచి హంటింగ్ ప్లేస్ ఇది, ఇక్కడ గోస్ట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి భయపెట్టడం, ఒకవేళ ఇదంతా కరెక్ట్ కాదని ఒక కన్క్లూజన్ అంతే. మీకు ఏం చెప్తున్నామంటే ఈ వీడియో ద్వారా, సో ప్రతి ఒక్క చెప్పి తినేసి 10 మందికి స్ప్రెడ్ చేసేయడం కాదు, దాంట్లో నిజం ఎంత ఉంది ఏంటి అని ఒకటి రెండు చాలా ఆలోచించుకోవడం చాలా మంచిదని చెప్పి ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను. సో ఇదైతే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి మేము చాలా ట్రై చేస్తాం.